హాయ్ అండి, వెల్కమ్ టు సుధా క్రియేషన్స్. స్టిచ్చింగ్ ఏం చెయ్యరు వీళ్ళు, వేరే వాళ్ళ దగ్గర కుట్టిస్తారు, ఇలాంటి మాటలు పడే టైలర్స్కి నేను చెప్పేది ఒకటే అండి. ఖాళీగా కూర్చొని ఏం పని పాట లేని వాళ్ళు అనుకుంటూ ఉంటారు, అలా అని మనము డిస్టర్బ్ అవ్వద్దు. అది కాకుండా అనే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, మీరు మీ పని మీద మీరు ఫోకస్ పెడితే మీరు కూడా డెవలప్ అవుతారు కదా. వేరే వాళ్ళ మీద ఎందుకు అంతగానం పడి ఏడవడము నేను అనుకుంటున్నా. ఖాళీగా ఉంటే ఏదో ఒకటి పని చేసుకోండి, లేదా మీ ఫ్యామిలీ మీ మీద ఫోకస్ పెట్టుకుంటే బెస్ట్ కదా. వేరే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం. కానీ ఎవరు ఏమన్నా మన పని మనం చేసుకుంటూనే పోవాలి. అనేవాళ్ళు 100 అంటారు, మనం చేసినా అంటారు, చేయకపోయినా అంటారు. మీరేమనుకుంటున్నారు చిన్న కమెంట్స్ పెట్టండి. నేను స్టిచ్చింగ్ చేయకపోతే నేను ఇంత డెవలప్ అయ్యేదాన్ని కాదు. స్టిచ్చింగ్ చేస్తాను, పీస్ వర్క్ ఇస్తాను, వర్క్ చేసుకుంటాను. ఒకటే కాదు, నా వీడియోలో మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. కానీ అన్న వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, అది ఏదో మీ పని మీద మీరు ఫోకస్ పెట్టుకోండి. మీరు కూడా ఏదో ఒకటి పని, మంచి పని చేసుకుంటే మంచిది. ఇదే అండి నేను చేసేది. మా డిజైన్ ఎలా ఉన్నాయో చిన్న కమెంట్స్ పెట్టండి. ఇదైతే నేను రబ్బర్ బ్యాండ్ చేశాను, ఇలా టాప్ బాటమ్ స్టిచ్ చేశాను. అదే కాకుండా చిన్నగా హ్యాండ్ వర్క్ చేశాను చూడండి. పైపింగ్ కాకుండా చుట్టూ ఒకటి చిన్న వర్క్ చేశాను. ఈ వీడియో తీయడానికి ఒకటే ఉద్దేశం ఏంటంటే, ఏదో ఎవరో సంథింగ్ అన్నారట, ఏదో స్టిచ్చింగ్ చేయరు అది ఇది అని. కాబట్టి సుధా క్రియేషన్లో స్టిచ్చింగ్ ఉంటుంది, ఎంబ్రాయిడరీ ఉంటుంది, హ్యాండ్మేడ్ వర్క్ ఉంటుంది. ఇంకోటి నాతో పాటు 4 వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలా అని వీళ్ళు అన్నారని నేనేమో డిస్టర్బ్ అయ్యి నన్ను నమ్మిన వాళ్ళని నేను అసలు ఏమనాలి నాకు అర్థమవుతలేదు. సరే, కమెంట్స్ అయితే పెట్టండి, మీరేమనుకుంటున్నారో, ఇలా టైలర్స్ ఎవరెవరు బాధపడుతున్నారో వాళ్ళంతా కమెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.